హాయ్ ఫ్రెండ్స్, నేను మూవీ రాజా. నయనతార లవ్ మ్యాటర్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. శింబు ప్రభుదేవాలతో బ్రేకప్ అయ్యాక తమిళ దర్శకుడు విఘ్నేష్తో నయనతార ప్రేమలో పడ్డట్టు వార్తలు వచ్చాయి. నానుం రౌడీ దాన్ అనే చిత్రం వీరిద్దరి కాంబినేషన్లో తెరకెక్కగా అప్పటి నుంచి నయన్ విఘ్నేష్ల మధ్య ప్రేమ పుట్టినట్టు తెలుస్తోంది. అయితే ఇటీవలే నయనతార విఘ్నేష్ల మధ్య కాస్త గ్యాప్ వచ్చిందని, నయన్ ఈ దర్శకుడికి కూడా బ్రేకప్ చెప్పిందని పుకార్లు షికారు చేశాయి. అయితే వీటన్నింటినీ సైమా అవార్డు కార్యక్రమం సరికొత్త సమాధానమిచ్చింది. సింగపూర్లో జరిగిన సైమా అవార్డుల వేడుకల్లో నయనతార విఘ్నేష్ శివన్ కలిసి పాల్గొన్నారు. 2 రోజుల పాటు జరిగిన వేడుకల్లో నయనతార విఘ్నేష్ని వదిలిపెట్టినట్టు ఎక్కడా కనిపించలేదు. ఎక్కడికి వెళ్ళిన ఇద్దరు చెట్టాపట్టాలేసుకొని తిరిగారు. నానుం రౌడీ దాన్ చిత్రానికి గాను బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు అందుకున్న నయనతార దాన్ని తీసుకునే సమయంలో దర్శకుడిని స్టేజ్ పైకి పిలిచింది. నేను ఈ పాత్రను చేయగలనని అనుకోలేదు, కానీ నేను తప్ప ఇంకెవరు చేయలేరంటూ విక్కీ నన్ను ఎంకరేజ్ చేశాడు. స్టేజ్ పై ఉన్న గెస్టులు తప్పుగా అనుకోకపోతే విఘ్నేష్ చేతుల మీదుగా ఈ అవార్డు అందుకుంటాను అని నయనతార అనడంతో వెంటనే కింద నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి నయన్ని వాటేసుకున్నాడు దర్శకుడు విఘ్నేష్ శివన్. ఇక విఘ్నేష్ మాట్లాడుతూ, నేను కలిసిన మంచి మనుషుల్లో నయనతార అందరికంటే బెస్ట్. స్క్రిప్ట్ చదవడానికి వచ్చినందుకు, ప్రేమలో పడ్డందుకు థ్యాంక్స్ అన్నాడు విఘ్నేష్. ఇక ఈ ఇద్దరి మధ్య క్లోజ్నెస్ చూసిన వాళ్ళందరూ త్వరలో వీరిద్దరి మధ్య మాంగళ్య బంధం ఏర్పడటం ఖాయమంటూ స్టేట్మెంట్స్ ఇచ్చేస్తున్నారు. ఇక ఇదే నిజమైతే నయనతార లైఫ్లో ఇదే లాస్ట్ లవ్ స్టోరీగా మిగిలిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇదే విషయం. మరిన్ని మూవీ న్యూస్ కోసం రిమిక్స్ కింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.